ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాటలను తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అర్హులైన అందరికీ ఇంటి స్థలాలను ఇస్తామన్నారు. దూర ప్రాంతాల్లో కాకుండా నివాసం ఉండే చోట ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. అటవీ ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు మంగళగిరి ప్రజల కోసం తెచ్చిన జీవో ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది పేద ప్రజలకు ఉపయోగపడబోతోందన్నారు. 3000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి 5 రోజుల్లో సుమారుగా 1000 కోట్లు విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1000 కోట్లు ఉన్న భూమిని ఉచితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు. ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి. అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు, హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మ, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు. వాళ్ళ కోసం ఆనాడే చెప్పా, జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం, మనం ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మన వాళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం. తల్లి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం,